కొందరిలో ఉన్నట్టుండి చిరాకు, అసహనం, అలాగే కోపము బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే నిద్రలో కలవరింతలొస్తుంటాయి. ఒక్కోసారి బూతులు మాట్లాడేస్తూనే ఉంటారు. విపరీతంగా తిట్లు, కోపం ఎవరినో తిడుతున్నట్టుగా బాగా బూతులొచ్చేస్తూనే ఉంటాయి. అయితే వాస్తవానికి అక్కడ మనిషి ఉండడు. అయినప్పటికీ మనం ఎవరినో ఊహించుకొని బూతులు తిట్టేస్తూ ఉంటారు ఆ వ్యక్తి. ఈ లక్షణాన్ని షిజోఫ్రెనియా అంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. మనందరికీ తెలిసినటువంటి మూవీ 'అపరిచితుడు'. ఈ మూవీలో హీరో పాత్రకు క్లియర్‌గా ఈ లక్షణాలు సఫర్ అవుతుంటారు. షిజోఫ్రెనిక్ అనేటువంటి సమస్యను వ్యక్తి లేకపోయినా ఉన్నట్టుగా భ్రమింపచేసి అతన్ని దూషించడం కానీ, కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం గాని జరుగుతుంది. ఈ షిజోఫ్రెనియా లక్షణాలకు ఒక జెనెటిక్ డిసార్డర్ కూడా కారణం. అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి జబ్బులతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎలా అయితే డయాబెటిస్ కానీ, థైరాయిడ్ కానీ వంశపారంపర్యంగా వస్తాయి. అలాగే ఈ మానసిక రుగ్మతలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు షిజోఫ్రెనియా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఈ లక్షణం చాలా అధికంగా ఉంది. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, మానసికంగా గాయాలు ఎక్కువగా ఉండడం, డిప్రెషన్‌కి లోనవ్వడం, ఇంతే కాకుండా గతంలో మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉండడం. ఇవి ముఖ్యమైన కారణాలుగా షిజోఫ్రెనియాకి చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలను హోమియోపతిలో రోబోటిక్ పిల్స్ ద్వారా చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. ఈ సమస్య ఎక్కువ కాలంగా వేధిస్తున్నప్పటికీ కూడా మనకు ఇతరత్ర మందులు ఎక్కువ కాలం వాడకుండా హోమియోలో వీటిని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. అలాగే బ్రాహ్మీ అనేటువంటి మెడిసిన్ హోమియోలో దీనికి చాలా హెల్ప్‌ఫుల్ మెడిసిన్‌గా చెప్పుకోవచ్చు. ఇది మనకందరికీ తెలిసిందే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌లో మొక్క రూపంలో వస్తుంది. ఈ పౌడర్‌ని ప్రతిరోజు 1-2 స్పూన్స్ రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసుడు నీళ్లలో కలుపుకొని తాగడం వల్ల కూడా మనకు దీనికి సంబంధించినటువంటి రుగ్మత చాలా వరకు కంట్రోల్‌లో ఉంటుంది.